Hi, this is Surga Sriram, your senior and political analyst. ఈరోజు మనం బిగ్ బాస్లో శనివారం నాడు నాగార్జున గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరు అంటే ఇంతకుముందు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు యాజ్ యూజువల్గా నాగార్జున గారు ఒక సాంగ్ తోటి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి స్టేజ్ మీదకి రావడం జరిగింది రొటీన్గా. అయితే లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ నాగార్జున గారు ఈ శనివారం నాడు ఆయన హోస్టింగ్ కెవ్వు కేక అదరగొట్టేశారు అంతే. లాస్ట్ టైం మనం అనుకున్నాం, అరే ఏంటి నాగార్జున గారు చమక్కులు లేవు, జస్ట్ ఏదో ఒక గేమ్ ఆడిస్తున్నారు, తర్వాత ఒకరిని సేవ్ అంటున్నారు, మళ్ళీ గేమ్ ఆడిస్తున్నారు, ఒకరు సేవ్ అంటున్నారు, పెద్దగా జోక్స్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ లేదంటే అవతల వాళ్ళని నిలదీయడం కానీ లేదంటే అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏమి లేవు. ఏం జరిగింది? ఒకవేళ నాగార్జున గారి మీద ఈ పొలిటికల్గా జరుగుతున్నవి హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఇలాంటివన్నీ కూడా బ్యాగేజ్ అంతా ఏమైనా ఉందా అని నాగార్జున గారికి అనుకున్నాము లాస్ట్ వీక్ అంతా. కానీ దాన్ని మొత్తం టోటల్గా కవర్ చేసేస్తూ ఈరోజు మాత్రం ఒరిజినల్ నాగార్జున గారు వాళ్ళైతే జోకులు వేసారు. నాగార్జున గారు అలాగే గన్ తీసుకొచ్చి అందరినీ షూట్ చేశారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని షూట్ చేశారు. అలాగే ఎవరిని ఎంకరేజ్ చేయాలో వాళ్ళని ఎంకరేజ్ చేశారు, కాసేపు నవ్వించారు. ఇవన్నీ వాతల వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి తను కూడా మనస్ఫూర్తిగా నవ్వారు. సో ఈరోజు టోటల్ 100% హోస్టింగ్ ఎలా చేయాలో అలా చేశారు నాగార్జున గారు. నిజంగా అదిరిపోయింది ఈరోజు మాత్రం నాగార్జున గారి హోస్టింగ్. ఇక విషయంలోకి వస్తే మన కంటెస్టెంట్స్ విషయంలోకి వస్తే నాగార్జున గారు అందరినీ కూర్చోబెట్టి అసలు ఒక్కొక్కరిని ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మాట్లాడారు. దాంట్లో భాగంగా ఈ క్లాన్స్ విషయంలో పెద్ద క్లాన్గా ఉన్న యష్మి గౌడని ఫస్ట్ పిలిచారు. యష్మి గౌడని పిలిచి నీ క్లాన్లోనే నీకు నచ్చిన వాళ్ళు ఎవరు నచ్చని వాళ్ళు ఎవరు అంటే కొంతమంది రెడ్ గ్రీన్ ఈ రెండిట్లో ఏది డిసైడ్ చేస్తామంటే సరే ఒక్కొక్కరిని ఒక్కోలాగా చెప్పింది. ఫస్ట్ అభయ్కి గ్రీన్ ఇచ్చింది. అభయ్కి గ్రీన్ ఇస్తే నాగార్జున గారు అభయ్ విషయంలో కొంచెం మాట్లాడాల్సి ఉందని చెప్పి తర్వాత కూడా విష్ణుప్రియ విషయం వచ్చినప్పుడు కూడా మాట్లాడారు నాగార్జున గారు. అభయ్కిను విష్ణుకి మధ్య జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ మాట్లాడుతూ విష్ణుప్రియని అడిగారు ఏం జరిగింది ఆ రోజు టాస్క్లో అంటే, మరి కావాలని చేశాడా కావాలనుకోకుండా చేశాడా, మొత్తానికి అభయ్ అన్న నన్ను పుష్ చేశాడు, నేను వెనక్కి పడిపోయానండి. సరే ఏం జరిగిందని చూద్దామని చెప్పి ఆ క్లిప్ వేశారు. క్లిప్ వేస్తే తీరా చూస్తే బ్యాలెన్స్ తప్పిపోయి విష్ణుప్రియ పడిపోయింది తప్ప ఎక్కడ కావాలని అభయ్ నవీన్ తోసినట్టు కానీ పుష్ చేసినట్టు కానీ ఎక్కడ క్లియర్గా ఎక్కడా లేదు. దాంతో తన పొరపాటు పడ్డా అని చెప్పి విష్ణుప్రియ కూడా సాటిస్ఫై అయింది, పొరపాటు పడ్డానని చెప్పింది. సో అభయ్కి ఒక క్లీన్ చిట్ అనేది అక్కడ వచ్చింది. తర్వాత పృథ్వీ విషయంలో కూడా పృథ్వీ టాపిక్ వచ్చింది. పృథ్వీ టాపిక్ వచ్చినప్పుడు పృథ్వీ బాగా ఆడుతున్నాడని చెప్పి యష్మి గ్రీన్ వచ్చింది. బట్ ఏంటంటే నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు పృథ్వీకి, నువ్వు ఆట బాగా ఆడుతున్నావు కానీ అనవసరంగా ఆవేశపడిపోతున్నావు, నీ ఎమోషన్స్ ఏమాత్రం కంట్రోల్ చేసుకోవట్లేదు, మా నాన్న వల్ల నాకు ఏదో కోపం వచ్చింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప వాస్తవంలో బాగుండవు. నువ్వు పర్టికులర్గా నాగార్జున గారు చెప్పింది ఏంటంటే నువ్వు ఎఫ్ వర్డ్స్ బాగా యూజ్ చేస్తున్నావు, ఇది వెరీ వెరీ బ్యాడ్ అని ఒక పాయింట్ అని చెప్పారు. సో దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటాను తగ్గించుకుంటా అని పృథ్వీ చెప్పాడు. తర్వాత సోనియా విషయం వచ్చింది. సోనియాకి యష్మి యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా నెగిటివ్ రెడ్లోనే పెట్టింది. తన దాంట్లోనే పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ లేదు సోనియా విషయంలో అని చెప్పింది. సోనియా మాత్రం నేను బ్రహ్మాండంగా ఆడాను, ఎక్కడ ఏ పొరపాటు లేదు, నేను చాలా బాగా ఆడాను, మరి నాకేమైతే తెలియట్లేదండి. కానీ నాగార్జున గారు సోనియా విషయంలో కూడా సేమ్ నోరు అదుపులో పెట్టుకోవాలి నువ్వు అని చెప్పి విష్ణుకిను తనకి మధ్య జరిగిన ఏదైతే నామినేషన్స్ అప్పుడు జరిగిందో
అక్కడ ఒక వర్డ్ వాడింది. ఏంటి ఆ వర్డ్ అంటే, ఇంట్లో వాళ్ళు సరిగా పెంచకపోతే అనే మాట వాడింది విష్ణుప్రియ మీద. సో దాన్ని మెన్షన్ చేస్తూ నీకేమో ఈ వారంలో చాలాసార్లు ఎమోషన్ అయిపోయింది సోనియా. నా ఆట చూసి మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ నేను ఇలా అందరితోటి క్లోజ్గా ఉంటే ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని బాగా ఎమోషన్ అయిపోయింది. నీ గురించేమో మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఏంటని నీ గురించి నువ్వు ఆలోచించుకుని అంత ఎమోషన్ అవుతున్నావు. కానీ విష్ణుప్రియ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడావు. విష్ణుప్రియ గురించి తెలిసి కూడా, విష్ణుప్రియ ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ అమ్మ నాన్న ఏంటి ఆ సంగతి తెలిసిన తర్వాత కూడా నువ్వు చాలా బ్యాడ్గా మాట్లాడావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సరిదిద్దుకుంటానని చెప్పి సరే సోనియా కూడా చెప్పింది. కొద్దిగా విష్ణుప్రియ కూడా అక్కడ ఎమోషన్ అయింది. శేఖర్ భాష విషయాన్ని శేఖర్ భాష టాపిక్ వచ్చింది. శేఖర్ భాష విషయానికి వచ్చేసరికి ఏంటి యాక్టివ్గా లేవంటే, ఒక న్యూస్ కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్, మీరు ఏమైనా చెప్తారేమో నేను ఎదురు చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు మీరు వస్తారా, మీరు ఏదైనా నాకు ఏమైనా న్యూస్ చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాను సార్ అని. అందరికీ అర్థం కాదు ఏంటి, ఎందుకు వెయిట్, ఏంటి న్యూస్. నాగార్జున గారు శేఖర్ భాషకి చెప్పి ఆ న్యూస్ ఏంటని తీరా చూస్తే నాగార్జున గారు బిగ్ బాస్ చెప్పేద్దామా, శేఖర్ భాషకి న్యూస్ చెప్పేద్దామా, చెప్తే కానీ యాక్టివ్ అవ్వాలంటున్నాడు, చెప్పేద్దామా అని చెప్పి కొంచెంసేపు చిన్నగా సందడి చేసి కొంచెం టెన్షన్ పెట్టారు శేఖర్ భాషని. టెన్షన్ పెట్టి, శేఖర్ భాష నీకు బేబీ బాయ్ పుట్టాడు, మీ ఆవిడ ప్రసవం చేయింది, నీకు ఒక బేబీ బాయ్ పుట్టాడు, తల్లి పిల్ల ఇద్దరు సేఫ్గా ఉన్నారని చెప్పి నాగార్జున గారు చెప్పేసరికి ఇక శేఖర్ భాష ఆనందానికి అంతే లేదు. అందరూ వచ్చి హక్ చేసుకున్నారు శేఖర్ భాషని. శేఖర్ భాషకి కళ్ళం పట్టి నీళ్లు ఫుల్ ఎమోషన్ అయిపోయి అసలు ఆనందం పట్టలేకపోయాడు బేబీ బాయ్ పుట్టాడు అనగానే. సో అందరూ కూడా అతన్ని కంగ్రాచులేట్ చేశారు. సో వెరీ గుడ్ న్యూస్. ఇవాళ కంటెస్టెంట్స్ అందరికీ కూడా అది గుడ్ న్యూస్. అతని ఆనందంలో మొత్తం అందరూ పార్టిసిపేట్ చేశారు. తర్వాత నైనికాని కొన్ని చెప్పమన్నారు. నైనికాని నీ దాంట్లో ఎవరు బాగా పార్టిసిపేట్ చేశారు, ఎవరు బాగా పార్టిసిపేట్ చేయలేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు 2-3 సందర్భాల్లో కూడా కిర్రాక్ సీత విషయం వచ్చింది. కిర్రాక్ సీత చాలా బాగా ఆడిందని నైనిక మంచి ఇది ఇచ్చింది. ఇందాకేమో యష్మి కూడా నీ టీం కాని వాళ్ళలో ఎవరు బాగా ఆడారంటే మణికంఠకి నా ఇచ్చింది, బాగా ఆడాడు. నా టీం కాకుండా వేరే వాళ్ళు బాగా ఆడిన వాళ్ళు ఎవరంటే మణికంఠ బాగా ఆడాడండి. సరే నైనికనేమో మా టీంలో మాత్రం అసలు సీత కిర్రాక్ నిజంగా మామూలు. ఆ అమ్మాయి వల్లనే ఈరోజు మేము ఫుడ్ తింటున్నాం, ఈ వారం రోజు నుంచి మేము ఫుడ్ తింటున్నాం అంటే కేవలం సీత వల్లే అని చెప్పింది. తర్వాత సీతను చాలామంది పొగిడారు. సీత కూడా అడిగింది తర్వాత నాగార్జున గారు, సార్ నాకు లాస్ట్ టైం ఓన్లీ సీత అన్నారు, ఈసారి కిర్రాక్ ఇస్తారా అని. ఎస్ యు ఆర్ కిర్రాక్ సీత అని చెప్పి కిర్రాక్ సీత అని ఇవ్వడమే కాకుండా కిర్రాక్ సీతకి ఇప్పుడు ఒక గిఫ్ట్ అని చెప్పి ఆ అమ్మాయి నిన్న ఏదైతే ఆ ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్స్లో మిస్ అయిపోయిందో ఆ టెడ్డీ బేర్ని తీసుకొచ్చి ఇచ్చారు. నైనిక వెళ్ళి తీసుకొచ్చింది షోరూంలో నుంచి. అది వచ్చి ఇక సీత ఇక ఆనందానికి అంతులేదు, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది దాని టెడ్డీని చూసి. సో తర్వాత నిఖిల్ని నీ దాంట్లో ఎవరు బాగా ఆడారంటే ఉన్నదే ఒకడు కదా, మణికంఠ సూపర్గా ఆడాడు అని చెప్పి మణికంఠకి గ్రీన్ ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వెందుకనో అనవసరంగా ఎమోషన్ అయిపోతున్నాను, చాలా జోకులు నిఖిల్ మీద చాలా జోకులు నాగార్జున గారి వాళ్ళ. అతను ఎమోషన్ అవుతున్నాడు అంటున్నావు, నువ్వేంటి నీ సంగతి ఏంటని. అతనేమో మధ్య మధ్యలో సరిగా ఆడట్లేదు, మైండ్లో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, నువ్వు నీ సంగతి ఏంటి. ఏవైతే మణికంఠకి అతను చెప్పాడో అవన్నీ నీకు అప్లై అవుతున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు నాగార్జున గారు నిఖిల్ మీద జోకులు వేయడం. నిఖిల్ కూడా కరెక్టే సార్ నేను వాటిని సరి చేసుకుంటానంటాం. ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇప్పుడు ముగ్గురిని నిలబడమన్నారు, ముగ్గురు చీఫ్స్ని నిలబడమని చెప్పి. యాక్చువల్గా మీరందరిలోనూ చాలామంది మీరు పెద్ద క్లాన్స్గా ఉన్నారు, మీకు మెంబర్స్ చాలామంది ఉన్నారు, నైనిక క్లాన్కిను యష్మిగౌడ క్లాన్కి. కానీ నిఖిల్ క్లాన్కి మాత్రం కేవలం ఇద్దరే ఉన్నారు. ఇద్దరే ఉన్నా కూడా వాళ్ళిద్దరూ చాలా బ్రహ్మాండంగా 50 లక్షలు సంపాదించగలిగారు. అంటే మెయిన్ ఏదైతే విన్నర్ ప్రైజ్ ఉంటుందో దానికి షేర్ చేయగలిగారు. మీరు అంత షేర్ చేయలేకపోయారని చెప్పి అక్కడ కిర్రాక్ సీతను కూడా తప్పు పెట్టారు. కిర్రాక్ సీతని నువ్వు ఇంకా బాగా ఆడి ఉండవలసింది, ఆడలేదని.
సో ఎనీవే ఆ ఇద్దరే ఉన్నా కూడా చాలా బాగా ఆడారు కాబట్టి మీరిద్దరూ ఫెయిల్ అయిపోయారు క్లాన్ చీఫ్స్గా. నైనికాను యష్మి కూడా ఫెయిల్ అయ్యారని చెప్పారు. ఓన్లీ చీఫ్గా ఇక నుంచి కంటిన్యూ అయ్యేది ఓన్లీ చీఫ్. ఈ మిగతా 2 క్లాన్స్, ఆ 2 క్లాన్స్ అంటే యష్మి గౌడ క్లాన్ నేను నైనికా క్లాన్ని డిజాల్వ్ చేసేస్తున్నాము. ఇప్పుడు నిఖిల్ క్లాన్ మాత్రమే కంటిన్యూ అవుతుందని చెప్పారు. దీనికన్నా ముందు ఇంకొకటి ఏంటంటే యష్మి గౌడ విషయంలో మణికంఠ యష్మి గౌడ విషయంలో ఒకటి వచ్చింది, ఆ మరవరాలు ఇష్యూ వచ్చింది. 250 grams మరవరాలు ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎందుకు అలా చేయలేదంటే, లేదు నా మనసులో ఇది ఉంది, వీళ్ళ అడిగారన్న విషయం నాకు మైండ్లో లేదు, అది ఇది అని రకరకాల అబద్ధాలు ఆడింది. కానీ 2-3 అబద్ధాలు ఆడింది. నాకు ఆ టైంలో నేను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నాను, తీసేసుకున్నాను, అది ఇది అని మాట్లాడింది. కానీ ఆ వీడియోని తీసుకొచ్చి చూపించారు. ఆ వీడియోని తీసుకొచ్చి చూపించిన తర్వాత ఎస్ వాళ్ళు అడగడం కరెక్టే, నైనికా ఈ 250 గ్రామ్స్కి దగ్గరలో ఏది ఉంటే అది ఉందని చెప్పడం కరెక్ట్. కాకపోతే అక్కడ అడిగింది మణికంఠ నేను అడిగాను అన్నాడు. యాక్చువల్గా అడిగింది ఎవరంటే సీతని నువ్వు అడిగావు అంటే ఏమో నాకు గుర్తులేదు సార్, అసలు ఆ టెన్షన్లో ఉన్న ఫుడ్ టెన్షన్లో ఉన్నాను, నేను టాస్క్ టెన్షన్లో ఉన్నాను, అసలు ఎవరు అడిగారు అనేది అసలు మణికంఠ ఏదో మొత్తానికి ఆ టాపిక్ జరిగినట్టు గుర్తుంది, కానీ యష్మి గౌడ దానికి యాక్సెప్ట్ చేసిందా లేదా గుర్తులేదండి. తీరా చూసి అసలు అడిగింది సీత, దానికి యాక్సెప్ట్ చేసింది యష్మి గౌడ. అది చూపించిన తర్వాత అప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది యష్మి గౌడ. అంటే ఎందుకు చేశాను అంటే నేను కరెక్ట్ చేయకుండా ఉండవలసింది, కానీ నేను ఫుడ్ విషయం కాబట్టి ఈ టీంలో అయితే అంటే నైనికా టీంలో అయితే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు సేవ్ అయితే కనుక ఎక్కువ మంది తిండి లేకుండా ఉండకుండా ఉంటారు. నిఖిల్ టీంలో ఇద్దరే ఉన్నారు కాబట్టి బెటర్ ఏంటంటే ఎక్కువ మంది ఆకలితో మాడడం కన్నా కూడా ఇద్దరు ఆకలితో మాడడం బెటర్ అన్న ఉద్దేశంతో కావాలని నేను వాళ్ళని గెలిపించానని చెప్పింది. అక్కడ సెంటిమెంటల్గా కరెక్టే చేసింది యష్మి గౌడ అని అందరికీ అనిపిస్తుంది. అది నాగార్జున గారు కూడా ఓకే ఉన్నారు, కానీ యు ఆర్ ఫెయిల్యూర్ చీఫ్ అని చెప్పారు. అంటే చీఫ్గా అలా చేయకూడదు, సంచాలకురాలుగా అలా చేయకూడదు, 2 చేయకూడదు. ఈ 2 చేస్తూ నువ్వు సంచాలకురాలుగా తప్పు చేసావు, తర్వాత నీ క్లాన్కి నువ్వు చీఫ్గా ఉండటంలో కూడా నువ్వు కరెక్ట్గా లేవని చెప్పి సరే అమ్మాయిని ఆ క్లాన్ని తీసేశారు, అది వేరే విషయం. బట్ ఎందుకు చేసింది అన్నదానికి కరెక్ట్ రీజనింగ్ యష్మి గౌడ ఇవ్వడం అనేది కొంచెం అందరినీ షేక్ చేసింది. ఎందుకంటే యష్మి గౌడ ముందు రోజు చేసిన హడావిడి రచ్చ ఎందుకు చేశాను ఆ రచ్చ అంటే, నేను మంచి సాంగ్ వేశారు, సాంగ్కు నేను డ్యాన్స్ చేశానంది. కానీ బయట అందరికీ కనబడింది ఏంటంటే ఆతలాళ్ళని వెక్కిరిస్తూ ఈ అమ్మాయి డ్యాన్స్ చేసింది అనేది క్లియర్గా కనబడింది. బట్ ఆ అమ్మాయి మంచి సాంగ్ వేశారు సార్, అందుకు నేను డ్యాన్స్ చేశానని చెప్పింది. సరే ఎనీవే, తర్వాత ఈ నైనికాని తర్వాత యష్మి గౌడని హాల్లోనే కూర్చోమని చెప్పి మిగతా వాళ్ళందరినీ యాక్టివిటీ రూమ్లోకి రమ్మన్నారు. యాక్టివిటీ రూమ్లో రమ్మన్న తర్వాత అక్కడ అందరి బొమ్మలు పెట్టి, ఇప్పుడు ఆల్రెడీ ఒక చీఫ్ ఉన్నారు మన దానికి, ఇంకొక చీఫ్ని కూడా ఈసారి పెడుతున్నాము, 2 చీఫ్లను పెడుతున్నాము. ఆ 2వ చీఫ్గా మీలో ఎవరైనా ఎలక్ట్ అవ్వచ్చు, నిఖిల్ కాకుండా మిగతా వాళ్ళలో. అంటే నైనికాకిను ఎలాగో యష్మి గౌడకి అవకాశం లేదు. ఇప్పుడు చీఫ్గా ఆల్రెడీ నిఖిల్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ కాకుండా మిగతా వాళ్ళలో ఎవరైనా చీఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరందరూ కలిసి ఎవరికి అంటే వైట్ కలర్ పోస్తే వాళ్ళ ఎదురుకుండా బొమ్మ ఎదురుకుండా పోస్తే కనుక వాళ్ళని చీఫ్గా అవ్వడానికి ఓటేసినట్టు లెక్క. బ్లాక్ కలర్ లిక్విడ్ పోస్తే కనుక చీఫ్ అవ్వడానికి అర్హత లేదనేది. సో కొంతమంది మణికంఠకి వైట్ లిక్విడ్ పోసారు. మణికంఠ కొంచెం మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు, మొదట్లో కన్నా కూడా ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, క్లారిటీగా ఉన్నాడని కొంతమంది పోసారు. కానీ మెజారిటీ మాత్రం అభయ్ నవీన్కి పోసారు. అభయ్ చాలా క్లారిటీగా ఉన్నాడు, ఓవర్ ఎమోషన్ అవ్వట్లేదు, మైండ్ ఫ్లక్చుయేషన్స్ ఏం అవ్వట్లేదు, బ్యాలెన్స్డ్గా ఉన్నాడు, అందరినీ కలుపుకుని వెళ్తున్నాడు. ఇంకా మణికంఠ అయితే ఎవరితో కలవట్లేదు ఇంకా ఇప్పటికి కూడా, కానీ ఇతను మాత్రం అభయ్ నవీన్ మాత్రం అందరినీ కలుపుకుని వెళ్తున్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తున్నాడు, మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంది, అన్నీ బాగున్నాయని చెప్పి ఎక్కువ మంది అతనికి వైట్ ఇచ్చారు. సో దాంతో అభయ్ నవీన్ 2వ చీఫ్గా సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడి నుంచి 3 క్లాన్స్ కాకుండా 2 క్లాన్స్, ఒకటి నిఖిల్ క్లాను, 2వది అభయ్ నవీన్ క్లాను కంటిన్యూ అవుతాయి. అయితే రేపు ఈ క్లాన్లోకి ఇందులో క్యాన్సిల్ డిజాల్వ్ అయిపోయిన క్లాన్స్లో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు ఏ క్లాన్లోకి వెళ్తారు, అభయ్ నవీన్ క్లాన్లోకి ఎవరెవరు వెళ్తారు, నిఖిల్ క్లాన్లోకి ఎవరెవరు వెళ్తారు అనేది రేపు చూద్దామని చెప్పారు.
తర్వాత ఫైనల్గానేమో ఉన్న వాళ్ళు ఒకళ్ళని సేవ్ చేస్తూ ఉన్నారు, ఒకళ్ళని సేవ్ చేస్తామని బ్రేక్ తీసుకున్న నాగార్జున గారు తీరా చూస్తే ఇద్దరిని సేవ్ చేశారు. అక్కడ ఒక బోర్డు పెట్టి ఆ బోర్డులో ఒక పిన్నుని ఎవరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిన్నును వాళ్ళ పేరెదురకుండా ఉన్న హోల్లో గుచ్చితే రెడ్ బల్బ్ వెలిగితే నాట్ సేఫ్, గ్రీన్ బల్బ్ వెలిగితే సేఫ్ అని చెప్పారు. ఒకళ్ళు వచ్చి పెడుతూ ఉంటే అన్నీ రెడ్ వచ్చింది అందరికీ, నాట్ సేఫ్ అన్నారు. బట్ 9గా వచ్చేసరికి 9గా గ్రీన్ బల్బ్ వచ్చింది, 9గా సేఫ్ అన్నారు. తర్వాత కూడా మళ్ళీ ఇంకొక మిగతా వాళ్ళని కంటిన్యూ చేసి ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఒకళ్ళనే సేఫ్ అన్నారు కదా అనుకున్నాం. తీరా చూస్తే మళ్ళా నిఖిల్ తన బోర్డులో పెట్టంగానే నిఖిల్కి కూడా గ్రీన్ వచ్చింది. సో నిఖిల్ తర్వాత 9గా ఇద్దరు ఈరోజు 8 మందిలోనూ ఇద్దరు సేఫ్ అయ్యారు. మిగతా 6 విషయం ఏంటి, ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్, సరే ఎవరు ఫైనల్గా ఎలిమినేట్ అవుతారు అనేది ఇంకా రేపు ఎపిసోడ్లో వస్తుంది. అయితే ఈరోజు కొంత యష్మి కూడా నిన్నంతా బ్యాడ్ అయిన యష్మి కూడా ఒక చిన్న సెంటిమెంట్ ద్వారా చిన్న పాజిటివ్ మార్క్ అనేది యష్మి గౌడకు వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది ఆకలితో ఉండడం కన్నా తక్కువ మంది ఆకలితో ఉండడం అన్న కాన్సెప్ట్ పెట్టుకుని కావాలని నైనికా టీంని గెలిపించే ప్రయత్నం చేశానన్నది అది మానవత్వంతో చేసింది కాబట్టి అక్కడ కొంచెం మార్కులు పడినాయి. అది మనకి చూపించలేదు, చాలామంది దగ్గర చెప్పిందంట తర్వాత అది మనకి చూపించలేదు, ఇప్పుడు రివీల్ చేశారు. సో యష్మి గౌడ విషయం అలా ఉంచితే ఇప్పుడు మిగతా వాళ్ళందరి విషయం నిఖిల్కి అందరికీ కొంచెం లైట్గా తలంటి పోసి లైట్గా అలాగే జోకులు వేసి ఇవాళ హైలైట్ అంతా ఎవరు సేఫ్ అయ్యారు మిగతా ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎవరికి డోస్ ఇవ్వాలో వాళ్ళకి డోస్ ఇచ్చారు. విష్ణుప్రియకి ఎక్కువ మైండ్ బుర్రలోకి అన్నీ లేకుండా మాట్లాడకు అని చెప్పి విష్ణుప్రియకి ఇచ్చారు. సోనియాకి అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, నువ్వు నోరు ఎలా పడితే అలా వాడేస్తున్నావు, నీ విషయంలో అయితే ఒకలా రియాక్ట్ అవుతున్నావు, పక్క వాళ్ళని మాత్రం నిన్నెవరన్నా అంటే తగ్గించుకుపోతున్నావు, నువ్వు మాత్రం పక్క వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు అని చెప్పి సోనియాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే పృథ్వీకి వర్డ్స్ వాడొద్దని చెప్పి పృథ్వీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. యష్మి గౌడ నువ్వు ఫెయిల్ అయిపోయావని చెప్పారు, నైనికాని ఫెయిల్ అయిపోయావని చెప్పారు. సరే అది గేమ్లో భాగంగా చెప్పారు అనుకోండి. కానీ మణికంఠని చాలా చోట్ల మెచ్చుకోవడం జరిగింది. మణికంఠ నాగార్జున గారు చెప్పినట్టు మరీ ప్రత్యేకించి ఏంటంటే ఏదో ఒక సందర్భంలో మణికంఠ నవ్వంగానే మణికంఠ నువ్వు నవ్వితే చాలా బాగున్నావు, నువ్వు నవ్వకుండా సీరియస్గా ఉంటే అస్సలు బాగాలేదు, నవ్వితే బాగున్నావు అని చెప్పి తర్వాత ఇంకోసారి నవ్వినప్పుడు కూడా మళ్ళీ నవ్వాడయ్యా మణికంఠ అనగానే మళ్ళీ మణికంఠ ఇంకోసారి నవ్వడం, అందరూ కూడా క్లాప్స్ కొట్టడం. అంటే నాగార్జున గారు జోక్స్ కూడా వేశారు, వాళ్ళ జోక్స్ వేశారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉండాలో అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. గన్స్ పెట్టి పేల్చేశారు, ఎవరు తప్పు చేశారో వాళ్ళు పేల్చేశారు. అంటే నైనికాని అలాగే యష్మి గౌడని గన్తో షూట్ చేసి వాళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయిపోయారు అని చెప్పారు. ఓవరాల్గా కొంతమందికి సజెషన్స్ ఇచ్చారు, ముఖ్యంగా విష్ణుప్రియకి సజెషన్స్ ఇచ్చారు, నువ్వు అలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండి అలా ఉండని సజెషన్స్ ఇచ్చారు. అలాగే ఆదిత్యకి సజెషన్స్ ఇచ్చారు. సరే ఎలాగా శేఖర్ భాష విషయంలో అయితే సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది శేఖర్ భాషకి. సరే ఉంటాడా రేపు ఎలిమినేట్ అవుతాడు, ఎందుకంటే డేంజర్ పొజిషన్లో ఉన్నది శేఖర్ భాషనే ఉన్నాడు. ఒకవేళ రేపు శేఖర్ భాష ఒకవేళ ఎలిమినేట్ అయిపోయినా కూడా పెద్దగా ఫీల్ అవడేమో, ఎందుకంటే అర్జెంటుగా పిల్లాన్ని చూసుకోవాలని ఉంటుంది కదా తండ్రిగా. సో అందువల్ల రేపు ఎలిమినేషన్లో కూడా చాలా డేంజర్ పొజిషన్లో శేఖర్ భాష ఉన్నాడు. శేఖర్ భాష గారా, ఆదిత్య బొమ్మ, కిర్రాక్ సీతనా లేదా పృథ్వీనా, అంటే వీళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఓటింగ్ ప్రకారం చూస్తే, అంటే బయట జరుగుతున్న ఓటింగ్ ప్రచారం ప్రకారం చూస్తే శేఖర్ భాష డేంజర్లో ఉన్నాడు. ఒకవేళ నిజంగా శేఖర్ భాష వెళ్తే మామూలు ఆటపరంగా అతనికి అన్యాయం జరిగినట్టు అవుతుంది, కానీ బట్ హ్యాపీగానే బయటకు వెళ్ళిపోతాడు, ఎందుకంటే కొడుకుని చూసుకోవడానికి వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతాడు. చూద్దాం రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు హైలైట్ శేఖర్ భాషకి గుడ్ న్యూస్, నాగార్జున గారి హోస్టింగ్ అదర్ సూపర్ సూపర్ సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజే కనుక ఎవరన్నా మొదటిసారి చూస్తుంటే కూడా ఇమీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు, ఈరోజు నాగార్జున గారు ఎలా హోస్టింగ్ చేశారు, బాగా చేశారా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మిగతా విషయాల్లో కూడా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాటి మీద కూడా మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి. అలాగే వేరే వాళ్ళకి సంబంధించి మీకేమైనా అభిప్రాయాలు ఉంటే ఏంటి చెప్పండి. రేపు ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే శేఖర్ భాష పెద్ద డేంజర్లో ఉన్నాడు. దాని తర్వాత వెనకాల కిర్రాక్ సీత, పృథ్వీ, ఆదిత్య గారు, ఈ ముగ్గురు కూడా సరిసమానంగా ఉన్నారు. ఏదైనా జరగచ్చు.
బిగ్ బాసే ఏదన్నా అనుకుని ఎవరన్నా పక్కకి పెట్టచ్చు. 99.99% గుడ్ న్యూస్ వచ్చింది కాబట్టి శేఖర్ భాష బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లమే లేదు కాబట్టి, ఓటింగ్ పరంగా కూడా ఇప్పుడు బయట వస్తున్న న్యూస్ల ప్రకారం శేఖర్ భాష అని తక్కువలో ఉన్నాడు కాబట్టి బహుశా 99.99% శేఖర్ భాష రేపు ఎలిమినేట్ అయిపోవచ్చు. మీ అభిప్రాయం అంటే అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.